నమస్తే, నేను ప్రవీణ్. ప్రేమ ఎప్పుడు ఓడిపోదు. ఓడిపోయేది కేవలం మనిషే. ప్రేమ అజరం, అమరం, అనంతం, శాశ్వతం. ప్రేమకి కులం, ధనం, అంతస్తుల అడ్డుగోడలు తగిలినప్పుడు దానికి పెరిగితనం, అహం, చేతగానితనం తోడైతే స్వచ్ఛమైన ప్రేమ ఎంతటి విషాదాన్ని మిగులుస్తుందో, అది ఎంత విషాదంగా మారుతుందో అని చెప్పే అక్షర సత్యమే దేవదాస్. దేవదాస్ 1953లో వచ్చిన తెలుగు ఫిలిం. దీనిని 1917లో శరత్ చంద్ర బెనర్జీ గారు ఒక నవల రాయటం జరిగింది. ఆ నవల 1935లో హిందీ అండ్ బెంగాలీలో పిక్చరైజేషన్ చేశారు. తర్వాత 1955 అంటే తెలుగులో వచ్చిన తర్వాత మళ్ళీ దిలీప్ కుమార్ అండ్ సుచిత్రా సేన్ యాక్టర్స్గా హిందీలో పిక్చరైజేషన్ చేశారు. తర్వాత 2002లో మళ్ళీ సంజయ్ లీలా బన్సాలి, షారూఖ్ ఖాన్తో సినిమా తీశాడు. అవి ఏవి చూడలేదు నేను. నేను మాట్లాడేది తెలుగులో 1953లో వచ్చిన ఏఎన్ఆర్ సావిత్రి గారుల దేవదాస్ ఫిలిం గురించి మాట్లాడబోతున్నాం. రీసెంట్ టైమ్స్లో ఒక 3-4 మెంబర్స్ నాతో అన్నారు, నువ్వు దేవదాస్లా అయిపోతున్నావు, చూసుకో జాగ్రత్త అని. దేవదాసా ఏంటి దేవదాస్, చూద్దాం ఒకసారి. నేను మాట్లాడేది ఈ తెలుగు 2006లో ఇలియానా రామ్జిత్ దేవదాస్ కాదు. నేను చూసింది కూడా 1953 దేవదాసే చూసిన. ఒకసారి చూద్దాం ఏంటని చెప్పి చూస్తే ఆ సినిమా చూసి యాక్చువల్లీ నాకు కళ్ళలో నీళ్ళు వచ్చినాయి 3-4 టైమ్స్. అంటే జనరల్గా సినిమాలు చూసి ఏడ్చే అంత సీన్ ఏమి ఉండదు. అది అంతా యాక్టింగ్ అనేది మనకు ఒక సెన్స్ అనేది ఉంటుంది కాబట్టి. కానీ ఈ పర్టికులర్ ఫిలింకి మాత్రము మైండ్ బ్లోయింగ్ అసలు. ఏఎన్ఆర్ గారు మద్యం సేవించకుండా కూడా ఆయన ఒక భగ్న ప్రేమికుడిగా, ఒక మద్యానికి బానిసై, ఒక లివర్ సిరోసిస్తో బాధపడుతున్న ఒక రోగిగా, అసలు ఎక్స్ట్రాడినరీ అమేజింగ్ యాక్టింగ్. ఆయన ఒక సైకాలజీ మాస్టర్ లాగా అనిపిస్తాడు ఆ సినిమాలో. అంటే ఆయన యాక్టింగ్ అదంతా చూస్తే. ఈరోజు ఈ వీడియోలో నా పర్సనల్ టచ్తో కొన్ని పాయింట్స్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అంటే యాక్చువల్లీ ఆ ఫిలింని నేను చూస్తే నాకు అర్థమైంది ఏంటిది, నా అనలైజేషన్, నా వ్యూ పాయింట్స్ ఏంటనేది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అంటే కమ్యూనికేషన్ గ్యాప్, చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ ఎంత ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది అనేది ఆ సినిమాలో నాకు అర్థమైన పాయింట్. యాక్చువల్లీ పార్వతి దేవదాస్ని చాలా ప్రేమిస్తుంది ఆమె. చిన్నప్పుడు బాల్య చేష్టలు అంటే దేవదాసు ఆడుకునేటప్పుడు తోటి పిల్లలను కూడా కొట్టేటోడు రాళ్ళతో దాంతో. వాళ్ళందరూ వెళ్ళి దేవదాస్ వాళ్ళ ఫాదర్ జమీందారు ఉంటాడు, ఎస్వి రంగారావు.